నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ రిటర్న్ వచ్చిన మాత్రం టాస్క్ 12:45 స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్, 1:15 స్టార్ట్ అయింది. టికెట్ లేకుండా ట్రావెల్ చేశాను. సో కాల్డ్ లక్ అంటారు కదా, లక్ అనేది ఉందా కాదు, స్లీపర్కి వెళ్ళమని చెప్తారు. ఎక్స్ప్రెషన్స్ గింటేసేవాడు వాళ్ళని. నాకేదో ఒక ఏ టీం విన్ అయిందని క్వశ్చన్ చేస్తారు, ట్రావెల్ పాస్ అనేది ఇస్తారు. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది చాలా భయంగా ఫీల్ అవుతారు. సో కాల్ నెక్స్ట్ లెవెల్ టఫ్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని చెప్తారు. సో ఈరోజు ఆ టాపిక్గా మాట్లాడదాం. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ రిటర్న్ ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్. దీన్ని సింపుల్గా సింప్లిఫై చేసి జస్ట్ 3 కేటగిరీస్లో ఎగ్జామ్ ఎలా ఉంటుందని చెప్తా. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్యూ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ట్రావెల్ పాస్ అనేది ఇస్తారు. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఆ ట్రావెల్ పాస్ ఎలా వర్క్ అవుతుంది, నిజంగా వర్క్ అవుతుందా, లేకపోతే దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, నిజంగా స్టూడెంట్స్కి అంత సౌకర్యం కలిగిస్తున్నారా అనేది పాయింట్. ఫస్ట్ ట్రావెల్. నేనైతే కాకినాడ టు వైజాగ్ చేశాను. నాకు ఆర్ఆర్బి ఎగ్జామ్ వైజాగ్లో వచ్చింది, షిఫ్ట్ 2. సిటీ పేరు వచ్చేసి చిన్న ముసిడివాడ, వైజాగ్లో ఉంటుందంట, పెండుత్తి. నేను కాకినాడ నుంచి వైజాగ్కి ట్రైన్లో వెళ్ళా ట్రావెల్ పాస్తో. అక్కడి నుంచి ఫ్రెండ్ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ అంటే 9:30కి స్టార్ట్ అయిపోయి బస్సు ఎక్కి పెండుత్తి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాశాను. 11:45కి అలౌ చేశారు. ఎగ్జామ్ వచ్చేసి 1కో 12:45 ఆ టైంకి స్టార్ట్ అయింది. ఎగ్జామ్ అనేది లేట్గా స్టార్ట్ అయింది, క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు. 12:45కి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్, 1కో 1:15కో స్టార్ట్ అయింది. ఫుల్ అక్కడ నుంచి ఆ క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అది డిమాండెడ్. ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దట్ టు ఇట్స్ ఎ గవర్నమెంట్ ఎగ్జామ్. సో బయటికి అందరూ బీటెక్ చేసిన, డిగ్రీలు చేసిన, ప్రైవేట్ జాబ్స్, సూపర్ ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళిపోవాలంటారు. బట్ మెయిన్ గోల్ వచ్చేసి అందరికీ గవర్నమెంట్ జాబ్. ప్రైవేట్ జాబ్ అనేది జస్ట్ ఆ 2 years ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ కోసం, అండ్ దెన్ మనీ నీడీ పర్సన్స్ ఉంటారు కాబట్టి డెఫినెట్గా చేస్తారు. సో అంతే. సో ప్రైవేట్కి గవర్నమెంట్కి వెళ్ళలేదు. సో మన ఇండియాలో మ్యాక్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో 1 hour ఎగ్జామ్ జరిగింది, ఎగ్జామ్ అయింది, రిటర్న్ అయిపోయాం. సేమ్ వచ్చేటప్పుడు కూడా వైజాగ్ టు కాకినాడ ట్రావెల్ పాస్ యూస్ చేసే వచ్చా. సో కేటగిరీ నెంబర్ 2. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది అంటారు, బట్ బేసికల్లీ అంత టఫ్గా ఉండదు. ప్రిపేర్ అవ్వకుండా నేనే రాసా. నేను జస్ట్ ఫ్యూ క్వశ్చన్సే క్వాలిఫై అయిపోతానని చెప్పను, ఫ్యూ క్వశ్చన్సే పర్ఫెక్ట్గా రాసా. అది కూడా బేసిక్ నాలెడ్జ్. లైక్ ఒక క్వశ్చన్ ఉంటుంది తెలుసా, అసలు 17th ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్ సీజన్లో ఏ టీం విన్ అయింది అని క్వశ్చన్ చేశారు. సో దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో బేసిక్గా మనం న్యూస్ పేపర్ చూస్తే, నెక్స్ట్ సోషల్ మీడియా యూస్ చేస్తాం కదా, ఆ రెండిట్లో పర్ఫెక్ట్గా జస్ట్ అలా చూసి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. దట్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటే టాప్ కొట్టచ్చు తెలుసా. సో మనకి ఆ 3 లేవు కాబట్టి క్వాలిఫై అయితే అవ్వం. కాకపోతే పేపర్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది, ఈజీగా ఉంటుంది. అంటే స్టేజ్ 1 చెప్తున్నా. పేపర్ వచ్చేసి 90 minutes ఉంటుంది, 100 questions. ఇది ఒకటి. నెక్స్ట్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ అయితే మాత్రం 150 minutes ఉండొచ్చేమో, 150 minutes 120 minutes ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే 90 minutesలో 100 bits కంప్లీట్ చేయాలి. పేపర్ ఈజీగానే ఉంది, కానీ మ్యాథమెటిక్స్ అయితే మాత్రం కొంచెం లెందీ. అంటే మనం క్యాల్సీ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి కొంచెం లెందీగా ఉంటాయి. మనం హ్యాండ్ రిటర్న్ చేయాలి, రాసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మనం అక్కడ సెలెక్ట్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాంటివి ఉంటాయి. మనం మ్యాథమెటిక్స్లో కొంచెం ఫాస్ట్గా, మన ఐక్యూ పవర్ అని చాలా ఫాస్ట్గా ఉంటే, రెస్పాన్స్ రియాక్షన్ టైం అండ్ రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటే ఎగ్జామ్ సెట్. నెక్స్ట్ ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది, ఫిజిక్స్ వచ్చేసి వెలాసిటీ గురించి ఇచ్చారు, స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడం, టైం క్యాలిక్యులేట్ చేయడం అని ఇచ్చారు. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అవి ఉంటాయి కదా, అవి ఇచ్చారు. కెమిస్ట్రీ అయితే బేసిక్ ఫార్ములాస్, ఎలా అంటే ఓజోన్ లేయర్ని ఏ గ్యాస్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, ఇలా క్వశ్చన్స్ అనమాట. గట్టి ప్రిపేర్ అవ్వాల్సిన పని కూడా లేదు, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ పని అయిపోతుంది. కేటగిరీ నెంబర్ 3. ఇది హైలైట్, ట్రావెల్ పాస్. నిజంగా ట్రావెల్ పాస్ వర్క్ అవుతుందా, వర్క్ అవుతే ఎలా వర్క్ అవుతుంది అనేది టాపిక్. నేను కాకినాడ నుంచి వైజాగ్కి జన్మభూమి ట్రైన్లో వెళ్ళా. అరౌండ్ 4:10 ఆ టైంకి అది వచ్చింది, ట్రైన్ వచ్చింది. అసలు ట్రైన్ మొత్తం ఖాళీ లేదు, స్లీపర్ లేదు, జనరల్ ఎలాగో ఖాళీగా ఉండదు, స్లీపర్ లేదు, 3rd AC 2nd AC అవి కూడా ఖాళీ లేవు. సరే ఇంకా నేను ఆప్షన్ ఏం లేదు కదా అని ట్రైన్ ఇంకా ఏసీ ట్రైన్స్ ఎక్కేసిన తర్వాత పక్కనే టికెట్ కలెక్టర్ ఉన్నారనమాట. మమ్మల్ని చూసి ఎగ్జామ్కా అంటే అవును సార్ అంటే సరే లోపలికి వచ్చిందని ఏసీ ట్రైన్ లోపలికి, ఆ కోచ్ లోపలికి అలౌ చేస్తారు. ఒక 1.5 hour నుంచి ఉన్నాను.
నెక్స్ట్ 1.5 hour అనేది నేను సీట్లో కూర్చొని వచ్చాను. దట్ టికెట్ కలెక్టర్ పక్కనే ఫ్రీ సీట్. సో ఇక్కడ ఏంటంటే నేను ట్రైన్ ఎక్కడానికి జనరల్ టికెట్ తీసుకోలే, బికాస్ ట్రావెల్ పాస్ ఉంది కాబట్టి నేను తీసుకోలే. సో అదే అనమాట. సో ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో ఫ్రెండ్ ఇంట్లో నైట్ స్టే చేశాను. మార్నింగ్ బస్సు ఎక్కాను. రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం టాస్కే. ఎగ్జామ్ అయిపోయింది, వెంటనే వైజాగ్ వచ్చాక 6:10 అయిపోయింది. వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ పేరు సంథింగ్ విశాఖపట్నం టు మహబూబ్ నగర్, ఇది ఒక ఎక్స్ప్రెస్, పేరు తెలీదు. అది కూడా సేమ్ టికెట్ లేకుండా ట్రావెల్ చేశాను, బికాజ్ ఐ హ్యావ్ ట్రావెల్ పాస్. మీ దగ్గర అలాంటి ట్రావెల్ పాస్ ఏమైనా ఉంటే టికెట్ తీసుకోవాల్సిన పని లేదు, లేకపోతే మరి టికెట్ తీసుకోవాలి, ఎందుకంటే అది క్రైమ్. సో ట్రైన్ ఎక్కేసాను. అక్కడ కూడా స్లీపర్ ఖాళీ లేదు. స్లీపర్ అయితే అస్సలు ఖాళీ లేదు. జనరల్ క్లాస్ అయితే అస్సలు డోర్ దగ్గర కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట. అంతలా ఉంది, ఫుల్ కంజెస్టెడ్గా, ఫుల్ ప్యాక్డ్గా ఉంది అనమాట. నేను ఇంకా ఏం చేస్తాను, సో ఫస్ట్ కాకినాడ టు వైజాగ్ వెళ్ళినప్పుడు ఎలాగో ఏసీలో ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు కూడా ఒప్పుకుంటారు అని వెళ్ళాం. ఎక్కి కూర్చొని డిన్నర్ చేసి బర్గర్ ఆర్డర్ పెట్టుకుని బర్గర్ తినేసి హాఫ్ అన్ అవర్ తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చారనమాట. వచ్చి అడిగే టికెట్ అందరిని అడుగుతుండే. సార్ నేను కూడా చూపిస్తాను, సార్ ఐ హ్యావ్ ఎ పాస్ అంటే చూపిస్తే ఫస్ట్ పాస్ చూసాడు. హాల్ టికెట్లో ఉంటుంది పాస్ అని మెన్షన్ చేస్తాడు. ఫ్రమ్ కాకినాడ టు వైజాగ్ అండ్ రిటర్న్ కూడా పాస్ వర్క్ అవుతుంది అని చూపించారు. అది చూపిస్తే దీనికి ఈ ట్రైన్కి ఎలా లేదు కదా అన్నారు. ఏ ట్రైన్ అనేది మాకు మెన్షన్ చేయలేదు కదా, ఏ ట్రైన్లో ఉండాలి, ఈ ట్రైన్స్కి ఎలా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ వీటిలో మాకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏం మాకు చెప్పలేదు కదా, జస్ట్ అక్కడ మెన్షన్ చేసి మేము ఎక్కువ వచ్చేసాం అన్నాను అని చెప్పాను. సరే స్లీపర్ క్లాస్కి లేదా జనరల్ క్లాస్కి వెళ్ళిపోను అంటే, సార్ అక్కడ ప్లేస్ లేదు సార్ అంటే, అదంతా కాదు స్లీపర్కి వెళ్ళిపోమని చెప్పారు. సో వెళ్ళిపోతున్నాను. స్లీపర్ దగ్గరికి వచ్చాం. ఎల్లమంచిలియా అనకాపల్లిలో ఒక స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్లో ఇంకో 2 పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కారు ట్రైన్లోకి. వింత ఏంటంటే వాళ్ళిద్దరిని, వాళ్ళు కూడా సేమ్ ఎగ్జామే రాయడానికి వచ్చారు, ఎగ్జామ్ రాశారు, రిటర్న్ అవుతున్నారు. వాళ్ళని గోదావరి ఎక్స్ప్రెస్ అంట, ఆ ఎక్స్ప్రెస్ నుంచి గెంటేశారు బయటకి. స్లీపర్లో కూర్చొనే వాళ్ళు, జనరల్లో కూర్చొనే వాళ్ళు. సో ఇలా ఎందుకు జరిగిందని అడిగితే వాళ్ళు ఏవో చెప్తున్నారంట, ఏదో చెక్ ఉండాలంటే బౌన్స్ అవుతుంది అంటే ఏవేవో చెప్పారు. సో అందుకే మమ్మల్ని అలౌ చేయలేదు. మీ దగ్గర ట్రావెల్ పాస్ ఉంది కదా, అది చెప్పండి, మేము ఎగ్జామ్ రాయడానికి వచ్చాము, మాకు గవర్నమెంట్ ఇచ్చిన ట్రావెల్ పాస్ ఉంది కదా అని చెప్పండి అని చెప్తే మేము చెప్పాము. వాళ్ళు ఏవేవో చెప్తున్నారు, బ్యాంక్ ఉండాలంటే చెక్ ఉండాలి, ఇది బౌన్స్ ఏదో చెప్తున్నారు. వెళ్ళిపోమని చెప్పి వచ్చేసి ఇంకా దిగిపోయి ఇంకా ఈ ట్రైన్ ఎక్కువ చెప్పారు. సో ఇక్కడ నేను ఫ్యూ క్వశ్చన్స్ రేస్ చేద్దాం అనుకుంటున్నాను. మేజర్లీ ట్రావెల్ పాస్ ఎలా వర్క్ అవుతుంది అంటే, జనరల్ క్లాస్కి వర్క్ అవుతుంది, స్లీపర్ క్లాస్కి మాత్రమే వర్క్ అవుతుంది. మీరు టికెట్ లేకుండా ట్రావెల్ పాస్ ఉంటే ట్రైన్ ఎక్కొచ్చు, అది స్లీపర్ వరకు ఎక్కొచ్చు అనమాట. ఏసీస్లో ఎక్కడానికి లేదు. నాకేదో ఒక సో కాల్డ్ లక్ అంటారు కదా, లక్ అనేది ఉంది. వెళ్ళేటప్పుడు ఏసీలోనే వెళ్ళాను, వచ్చేటప్పుడు ఏసీలోనే వచ్చాను అనమాట. మ్యాక్సిమం అండ్ నెక్స్ట్ ఒక 2 స్టేషన్స్ బ్యాక్ అప్పుడు నేను నార్మల్ స్లీపర్లోకి వచ్చాను రిటర్న్లో. కాకపోతే మ్యాక్స్ నేను వెళ్ళేటప్పుడు ఏసీలోనే వెళ్ళాను, వచ్చేటప్పుడు ఏసీలోనే వచ్చాను, వితౌట్ ఎనీ బయింగ్ ఆఫ్ టికెట్. ఓన్లీ ట్రావెల్ పాస్ మీద యూజ్ చేశాను. ట్రావెల్ పాస్ అనేది కొన్ని డేస్ మాత్రం వర్క్ అవుతుంది, అది ఎగ్జామ్కి దగ్గర ఉన్న డేట్స్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇది అనమాట. పాపం వాళ్ళిద్దరిని ట్రైన్ నుంచి గెంటేశారు. బేసికల్లీ ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. మేము మామూలుగా నేను ఎక్కిన ట్రైన్లో అయితే టికెట్ కలెక్టర్ని అడిగితే అతను చెప్పారు, మీరేమో ట్రావెల్ పాస్ అని చెప్పి ఎక్కువ వచ్చేస్తారు, దాంట్లో లూప్ హోల్స్ అని మీకు తెలియవు, ఆ లూప్ హోల్స్ పట్టుకొని చాలామంది చాలా విధాలుగా వాడతారు, అది మీరు గ్రహించాలి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా రండి అని చెప్పారు అనమాట. ట్రావెల్ పాస్లో కూడా లూప్ హోల్స్ ఉంటాయా అంటే ఉంటాయనే చెప్పాలి. వెళ్ళిన ట్రైన్లో టికెట్ కలెక్టర్, వచ్చిన ట్రైన్లో టికెట్ కలెక్టర్ మంచి వాళ్ళు. సో అంటే ఒక స్టూడెంట్కి ఒక కన్సర్న్ అనేది చూపించారు, ఎగ్జామ్ రాస్తున్నాడు ఆస్పిరెంట్కి ఒక కన్సర్న్ చూపించారు, అలాగే చాలా మందికి చూపించారు. కానీ మోస్ట్ ఆఫ్ ది టికెట్ కలెక్టర్స్ అలా ఉండరు అని నాకు ఆ రోజే ప్రూవ్ అయింది తెలుసా. పక్క ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ నుంచి 2 స్టూడెంట్స్ని గెంటేశారు. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ స్టేషన్ దిగిపోమని ఫోర్స్ చేశారు. సో అక్కడ ఏంటంటే మనీ కరప్షన్. ఇప్పుడు మనం ఒక 3 hours కదా సార్, ఒక 100, 150, 1500 ఇచ్చి ఉంటాం సార్ అంటే ఎలా చేస్తాడు. సో ఆ లూప్ హోల్ ఏంటంటే, మీరు టికెట్ కలెక్టర్కి మనీ ఇస్తే వాడు కూర్చోబెడతాడు. దట్టు ఒకవేళ మీకు ట్రావెల్ పాస్ ఉన్నా కూడా అలాగే చేస్తారంట. సో అది మీరు చూసుకోవాలి. అది నాకు కూడా తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ క్వశ్చన్ చేసినా కూడా వర్క్ అవుతుందో తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఒకళ్ళు చేస్తే కుదరదు. గవర్నమెంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్ కలిపి చేస్తే అది వర్క్ అవుతుంది. సో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ చేసినా అది రీచ్ అవుతలేదు కూడా మనకు తెలియదు. సో ఇదనమాట ఆర్ఆర్బీ ఎగ్జామ్ నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎగ్జామ్
అటు నెక్స్ట్ లెవెల్ హైస్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ సల్లారని చెప్పచ్చు, లోస్ ఉన్నాయి. అంటే ట్రావెల్లో నాకు ఇబ్బంది వచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో నచ్చితే ఒక మంచి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. సో దట్ మీరిచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి ఇంకా బెటర్ వీడియోస్, బెటర్ కాన్సెప్ట్, బెటర్ క్వాలిటీతో వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.